పెందుర్తి నియోజకవర్గాన్ని గత 5 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టించారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ అన్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున తిరిగి రెండోసారి అదిప్రాజు పెందుర్తిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఎన్నికల్లో ప్రజలందరినీ ఓటు అడిగే హక్కు తమ ఒక్కడికే ఉందన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రెండోసారి పెందుర్తి నియోజకవర్గం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యుడిగా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే నామినేషన్ కార్యక్రమం ముహూర్తపరంగా తక్కువ టైం ఉండడం వల్ల సింపుల్గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. రెండో సెట్ అన్నటువంటిది 25వ తారీఖున లక్షవారం నాడు పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీ కార్యకర్తలు నాయకులందరి సమక్షంలో వేయడం జరుగుతుందన్నటువంటి కూడా తెలియజేస్తూ మరి ఏదైతే ఇవాళ మాకు గౌరవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ప్రజల్లోకి వెళ్తే ధైర్యంగా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా చెప్పుకునేటువంటి విధంగా ఇవాళ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు. గత ప్రభుత్వంలో లాగా ఇచ్చినటువంటి హామీలన్నీ 600 పైచీలకి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు.